హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మనం డ్రైవ్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. డ్రైవ్ ఒక స్టైలిష్ సైబర్ థ్రిల్లర్. జయదేవ్ రెడ్డి, ఆది పినిశెట్టి ఒక పవర్ఫుల్ మీడియా పర్సన్. తన లైఫ్లోకి ఒక హ్యాకర్ వచ్చి తన డిసిషన్స్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాక ఏం జరిగింది అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ నడుస్తుంది. అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఈ మూవీకి పెద్ద స్ట్రెంగ్త్. మూవీ ఇన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని లాగిపెట్టి కొట్టేయండి. దెబ్బకి బెల్ షేక్ అయిపోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది పినిశెట్టి మూవీకి మెయిన్ పిల్లర్. సబ్టిల్గా చాలా ఇంటెన్సిటీతో యాక్ట్ చేశారు. మెడోనా సెబాస్టియన్ రోల్ చిన్నదే అయినప్పటికీ ఉన్న వరకు బాగానే చేశారు, కానీ క్యారెక్టర్ రైటింగ్ ఇంకా బాగుండాల్సింది. ఇంకా తెలుగు డబ్బింగ్ చాలా న్యాచురల్గా ఉంది, ఎక్కడ సింక్ మిస్ అవ్వలేదు. ఇంకా టెక్నికల్ హైలైట్స్ అయితే నైట్ విజువల్స్ అండ్ చేస్ సీక్వెన్సెస్ చాలా రిచ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ క్రియేట్ చేసిన కొంచెం రెపిటేటివ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం కాంప్లెక్సిటీ తగ్గినట్టు అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ అయితే ఎమోషనల్ కనెక్టివిటీ తక్కువ, ట్విస్ట్లే ఎక్కువ. కొన్ని సీన్స్ లాజిక్కి దూరంగా అనిపిస్తాయి. జయదేవ్ క్యారెక్టర్ తప్ప మిగతా క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ ద మూవీ, డ్రైవ్ ఒక స్టైలిష్ వన్ టైం వాచబుల్ మూవీ. ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ కోసం, స్టైలిష్ విజువల్స్ కోసం ఈ సైబర్ థ్రిల్లర్ని చూడొచ్చు. లాజిక్స్ వెతకకుండా చూస్తే ఈ మూవీ ఒక మంచి థ్రిల్ని ఇస్తుంది. దట్స్ ఆల్ టు ద రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. నాలాంటి సినిమా పిక్చర్కి వీడియో షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.